ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరామర్శ పేరుతో వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరడమే కాకుండా జోగి రమేష్ ఇంటికి పరామర్శించడానికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ కూడా జనాల్ని డబ్బులు ఇచ్చి తోలించుకునేటువంటి పరిస్థితి వాళ్ళ టీవీ ఛానల్లోనే చూసాం. జోగి రమేష్ ఇంటికాడ జనం ఉండాల్సింది వీళ్ళింటికాంచే జనం అంటే ఇదంతా కూడా ఒక కుట్రపూరిత వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే రోడ్ల మీదకి వస్తే ప్రజలు భయప్రాంతులు అవ్వాలనే ఒక కుట్రపూరిత వాతావరణంలో ఇవాళ యాత్ర సాగింది. మన గుంటూరు యాత్ర సాగింది. ఆ గుంటూరు యాత్రకి కంటే మళ్ళీ ఇవాళ ఇంకా భయంకరమైన యాత్ర సాగింది. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు గారు సౌమ్యుడు అంటే చాలా సైలెంట్ అని. జగన్మోహన్ రెడ్డి చాలా వైలెంట్ అని తెలుసు. చంద్రబాబు గారు ఏమో సైలెంట్, జగన్మోహన్ రెడ్డి వైలెంట్. నువ్వా చెప్పేది? వాళ్ళంటా వాళ్ళని చంద్రబాబు నాయుడు గారికి జిప్పు పోయిందని చెప్పారంట. జిప్పు పోయింది నీకు జగన్మోహన్ రెడ్డి, జిప్పు పోయింది చిప్పు పోయింది నీకు. నీ మాటలు చూస్తుంటే తెలుస్తుంది ఇవాళ ఎవరికి చిప్పు పోయింది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ అని ప్రజావేదిక కూల్చున్న దగ్గర నుంచే నీ చిప్పు పోయింది. నువ్వా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యవస్థల గురించి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు నీ తండ్రికి సమకాలికుడని మొన్నక ప్రెస్ మీట్లో చెప్పావే. ఆ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చింది నువ్వు కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినందుకు, దాడి నువ్వు చెబితే చేసినందుకు అతనికి నజరానా ఏంటి? మంత్రి పదవి. వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారి సతీమణిని దూషణాడితే అతనికి ఒక గిఫ్ట్. కొడాలని చంద్రబాబు నాయుడు గారిని నానా దుర్భాషలు ఆడితే అతనికి మంత్రి పదవి. నువ్వు ఇవాళ వ్యవస్థల గురించి, వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి, పార్టీల గురించి మాట్లాడే అర్హత నీకుందా? నీకెక్కడుందని అడుగుతున్నాం మేము. బీసీలను వద్దొస్తావా నువ్వు? మాచర్ల మేము వెళ్తే దాడి చేయించింది నువ్వు కాదా? దాడి అది భయంకరమైనటువంటి గంట సేపు మమ్మల్ని భయప్రాంతులను చేసి తప్పించుకొని వచ్చావే. ఆ రోజు బీసీలు గుర్తు రాలేదా నీకు? చంద్రబాబు నాయుడు గారు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిన గంటగా ప్రెస్ నోట్ వదిలాడు. శాంతియుతంగా ఉండండి, ఎవరు వేయినా ఒకటే, నాకు ఏ పార్టీ కార్యకర్తలన్న చర్యలు తీసుకుంటానని 41 మంది మీద కేసు పెట్టారు. అలాగే అంబటి రాంబాబు ఇంటికాడ నిరసన తెలిపిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు పాలన. నీ వైలెంట్ పాలన ఎప్పుడు? అచ్చెన్నాయుడు గారిని ఏం చేశావు? కొల్లు రవీంద్రని ఏం చేశావు? చంద్రబాబు గారిని ఇప్పుడు గుర్తొచ్చిందా నీ తండ్రి సమకాలికుడని? చంద్రబాబు గారిని అక్రమ కేసులో అరెస్టు చేయించి 53 రోజులు జైల్లో పెట్టించినటువంటి గనుడు నువ్వా? నిజాయితీ గురించి మాట్లాడేది? నీకు అసలు మైండ్ ఉందా? పదవి పోగా ఎవరికైనా నీకు పదవి పోగానే చిప్పుకోవాలా? ముఖ్యమంత్రి పేట ఎక్కగానే పోయింది చిప్పు నీకు అహంకారంతో. ముఖ్యమంత్రి పేట ఎప్పుడైతే ఎక్కావో అప్పుడు పోయింది నీ చిప్పు. ఆ పోయింది కంటిన్యూషన్ ఉంది. నీ కార్యకర్తలు, నీ నాయకులు భగవంతుడిని ప్రార్థించాల్సింది ఏంటి అంటే, అయ్యమ్మా మా నాయకుడు చిప్పుపోయింది, దాన్ని జాగ్రత్తగా ఇవ్వమ్మా, ఇవ్వు తండ్రి,
లేకపోతే మేమంతా అనాథలు అవుతామని దేవుడి దగ్గర ప్రార్థన చేయాల్సిన వాళ్ళు ఇవాళ కార్యకర్తల నిరసనలు తెలపడానికి వెళ్ళారు తప్ప నీలాగా హత్యా ప్రయత్నాలు చేయించే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ఇకపోతే ఇవాళ జోగి రమేష్ ఇంటికాడ లడ్డు కొవ్వు గురించి మాట్లాడాం. లడ్డూని పరిశీలించినటువంటి ల్యాబ్ ఏదైతే ఉందో ఇంకా పూర్తిగా అన్నిటి పరిశీలన చేయలేదు. నువ్వు సిబిఐ చెప్పింది సిబిఐ ఏం చెప్పింది? సిబిఐ మీద అపారమైనటువంటి గౌరవం వ్యక్తిలాగా మాట్లాడుతున్నావు నువ్వు. సిబిఐ ఛార్జ్షీట్ చేసిందిగా, నువ్వు 43,000 కోట్లు అక్రమంగా దోచుకున్నావని ఈడీ నీ ఆస్తులు కూడా జప్తు చేసిందిగా. మరి ఎందుకు నువ్వు తప్పొప్పుకొని కోర్టులో తప్పు ఎందుకు ఒప్పుకోట్లా? నువ్వు సిపిఐ మీద అపారమైన గౌరవం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఒక పక్క సిపిఐల మీద అగ్నిస్ట్గా కేసులు వేసాడు, కోర్టులో కేసులు వేసాడు. ఇవాళ సిబిఐ నాకు ఇచ్చింది అని చదువుతున్నాడు. అసలు ఇవాళ కూటమి ప్రభుత్వం దాదాపు సంవత్సరం నుంచి 9 నెలలు కావస్తుంది. ఈ 9 నెలల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏదైతే 2019 నుంచి 24 వరకు శాంతి భద్రతలు విఘాతం కలిగి అస్తవ్యస్తమైందో ఈ రాష్ట్రం, ముందు శాంతి భద్రతలు బాగుండాలని కూటమి ప్రభుత్వం దాని మీద దృష్టి సాధించింది. నువ్వేం చేసావు? ఒక ప్రత్యేకమైనటువంటి కుట్ర కోణాన్ని కనిపెట్టి పరామర్శ పేరుతో గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి మిర్చి యార్డులో మిర్చి బస్తాలు దొంగిలించి వెనకతలు ఉన్న వాళ్ళందరూ రైతుల్ని నానా దుర్భాషలు ఆడొచ్చారు. అలాగే మామిడి పంట పరిశీలిస్తామని చెప్పి చిత్తూరు వెళ్ళి అక్కడ మామిడికాయల్ని ట్రాక్టర్లతో తొక్కించారు. అలాగే తెనాల్లో గంజాయి నిందితులను పరామర్శించి గంజాయి నిందితులని రౌడీ షీటర్లని పరామర్శించిన వారిని మంచివారిగా కీర్తించి నేరస్తుల్ని ప్రోత్సహిస్తున్నాం. ఇవాళ ఎవరున్నారు? నీ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం వరకు అందరూ గంజాయి బాచి కాదా? గంజాయి బాచి మొత్తాన్ని నువ్వు దించి ఇవాళ నానా హంగామా చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తుంది నువ్వు కాదా? జోగి రమేష్ని పరామర్శించడానికి వెళ్ళడానికి నీ ఇంటికాంచి ఎంతసేపు? ఇబ్రహీంపట్నం ఎక్కువ అరగంట. నీకెందుకు ఆ యాత్ర? ఇలాగ చేసే కదా, ఒకసారి యాత్ర చేసే కదా నువ్వు, ఓదార్పు యాత్ర పేరిట వాళ్ళకే సహాయం చేయకుండా రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే కదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను బయటికి తోస్తారు. నీ తండ్రి చనిపోతే, నిజంగా ఎవరైనా హార్ట్ అటాక్తో చనిపోతే వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం చేయాలి, కానీ దాంట్లో నీకు యాత్రల పిచ్చి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి యాత్రల పిచ్చి. ఈ యాత్రల పిచ్చితో ఇవాళ దాదాపు 7-8 గంటలు ప్రజా జీవితానికి ఆటంకం కలిగించాడు. నువ్వు పర్మిషన్ పెట్టుకుందేంటి? జోగి రమేష్ని పరామర్శించడానికి. నువ్వు చేసిందేంటి? యాత్ర చేసి అక్కడన్నీ మాట్లాడేవన్నీ అబద్ధాలు, ఒక్కటి నిజం కాదు. జోగి రమేష్ ఇంటికాడ నిరసన తెలిపిన మాట వాస్తవే. అందులో పెట్రోల్ బాంబులు ఇసిరింది మీ వాళ్ళే. కింద ఫోటోలు చూపించావు కదా, ఆ ఫోటోల్లో ఒకళ్ళ దగ్గరైనా సరే పెట్రోల్ బంప్ సీసాలు నువ్వు చూపించగలిగావా? నువ్వు చూపించగలిగావా చెప్పు? అసలు మేము అధికారంలోకి వస్తే అంటారండి మీరు. జగ్గంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే ఒక దుశ్శాసనులాగా మేము అధికారంలోకి వస్తే
ఒక బీసీ మహిళ గుంటూరు ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని లాక్కెళ్తాడంట. ఏమంటే అదే చంద్రబాబు నాయుడు గారు అయితే 5 నిమిషాల్లో సస్పెండ్ చేస్తాడు పార్టీ నుంచి. 5 నిమిషాల్లో సస్పెండ్ చేస్తాడు. ఏది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా సరే. ఒక బీసీ మహిళను పట్టుకొని రేపు మీ అధికారంలోకి వస్తే జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తానంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేద్దామని అంటే రేపు మేము అధికారంలోకి వస్తే ప్రజల్ని పరిపాలిస్తాము, శుభ్రంగా చేస్తాము, చేసిన తప్పులు మళ్ళీ మేము చేయము, ఈసారి మంచి పరిపాలన అందిస్తాము అంటాడు ఎవరన్నా చిప్పున్నవాడైతే. నీకు చిప్పు తప్పి మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేసి మేము అధికారంలోకి వస్తే ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని లాక్కెళ్తాం, మేము అధికారంలోకి వస్తే కింద నుంచి పై వరకు తగలబెడతాం, మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీని కూటమి నాయకులందరినీ లోపడేసేస్తాం, మేము అధికారంలోకి వస్తే అందరిని చంపేస్తాం అంటే మీరు జీవితంలో అధికారంలోకి వస్తారా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 2024 వచ్చే ముందు ఈ మాటలు ఎప్పుడైనా మాట్లాడారా? మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఇబ్బంది కలగకుండా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తాం అని చెప్పారు. అప్పుడు ఊపిలో ఉన్నటువంటి రాష్ట్రంలో సూపర్ 6 సూపర్గా అమలు చేస్తున్నారు. అలాగే ఇవాళ రాష్ట్రంలో వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, చిరు ఉద్యోగులు కానీ గుండెల మీద హాయిగా చెయ్యేసుకొని నిద్రపోతున్నటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో నెలకొల్పాడు. అది పరిపాలన చేయడం అంటే. అది మేము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తాం, మేము అధికారంలోకి వస్తే మనుషులను చంపేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఆడవాళ్ళని జుట్లు పట్టుకొని తీసుకెళ్తాం. ఎక్కడిదండి ఇది? భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఇలాగెవరు చెప్పరే మేము అధికారంలోకి వస్తే ఇలా చేస్తామని. ఎవరికి పోయింది చిప్పు? జగన్మోహన్ రెడ్డికి పోయింది. జగన్మోహన్ రెడ్డికి మతి స్థిమితం పోయి ఇలా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు, చంద్రబాబు నాయుడు అరాచకాలను ప్రోత్సహించడు. ఏ పార్టీ, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వ్యక్తులైనా మీరు గత నెల రోజులుగా ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేద్దామని కులాలని రెచ్చగొట్టి ఎలాగైనా సరే ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు కానీ ఈ కూటమి ప్రభుత్వం సజీవుగా సాగకుండా చేద్దామని మీరు ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు పాడు చేసినట్టు ఈ రాష్ట్రాన్ని ఎలాగన్నా పాడు చేద్దామని జిల్లాకు ఒకరు తయారయ్యి ఇదే ఇప్పుడు ఒక సామెత ఉందండి సినిమాలో. ఒక అతనికి ఉరిశిక్ష వేస్తాడు, తప్పు చేశాడు. అతను చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. నాన్న పక్కింటి తోటకూర తీసుకొచ్చి దొంగతనం చేసిస్తే చక్కగా కూరండి, మంచి పని చేసావు నాన్న, రేపటి నుంచి కూడా ఇలాగే పని చెయ్యి అన్నాడు. వాడు అలాగే నేరస్తుడిలాగా తయారయ్యి నేర సామ్రాజ్యాన్ని ఇదయ్యాక పోలీసులు పట్టుకొని నేరాలన్నీ రుజువయ్యాక అతను ఉరిశిక్ష వేస్తాడు. ఆ ఉరిశిక్ష వేసినటువంటి ఖైదీని చూడడానికి తల్లి వెళ్ళిద్ది. అమ్మ ఒకసారి నేను కౌగిలించుకోవాలని ఉందమ్మా అని అంటాడు. దగ్గరికి వెళ్ళిద్ది. దగ్గరికి వెళ్ళాక చెవు కొరికేస్తాడు. చిన్నప్పుడు నేను తోటకూర దొంగతనం చేసి నీకు వండమని ఇస్తే నువ్వు ఆ రోజే ఇది తప్పురా అని 2 లెంపదెబ్బలు కొట్టుంటే ఇవాళ నాకు ఉరిశిక్ష పడేది కాదు. అలాగా జోగి రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు జోగి రమేష్ని సస్పెండ్ చేస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అక్కడ తల్లి ఏం చేసిందో ఇక్కడ నువ్వు అదే పని చేసావు. ఇంటి మీద దాడి చేయగానే అతనికి మంత్రి పదవి ఇచ్చావు. అప్పుడు
జోగి రమేష్ అనే వ్యక్తి బాగుపడతాడా చెడిపోతాడా? చెడిపోయాడు. అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గురించి చాలా అనరాని మాటలంటే కార్యకర్తల ఆవేశం. అంతేకాని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చెప్పడం ఇప్పటికీ మేము చెప్తున్నాం. వాళ్ళు ఇలాంటి పనులకు వ్యతిరేకం. వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇవాళ నువ్వేంటంటే నీ ఊరేగింపు, నువ్వు ప్రజల్లోంచి రావాలని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇవాళ ప్రజలకు దండం పెడుతూ, దశకాలు పెడుతూ, నవ్వుకుంటూ, నిజంగా మా మీద మాచర్లో దాడి జరిగిన రోజు మేము చంద్రబాబు నాయుడు గారి కంట పడే వరకు కూడా ఆయన చూడండి పాత విజువల్స్ ఎలాగుంటాయో. అంబటి రాంబాబురేమో బుధవారం నాడు పరామర్శించాడు. మళ్ళీ ఒకరోజు మొత్తం స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇవన్నీ మాటలు పాటలు, ఆయన వెళ్తుంటే పాటలు ఎలా పాడాలా, ఆయన వెళ్ళినప్పుడు మాటలు ఎలాగ ఉండాలా, ఎక్కడి నుంచి ఎక్కడ జనాలను పోగు చేయాలి, ఎక్కడ ఎవరికి ఎంత డబ్బులు డంప్ చేయాలి, ఆ డబ్బులు అన్నీ ఎంత ఖర్చు పెట్టాలి, బిర్యానీ ప్యాకెట్లు ఎక్కడ ఇవ్వాలి, గంజాయి ప్యాకెట్లు ఎక్కడ ఇవ్వాలి, మందు బాటిల్స్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత ఖర్చు అయ్యింది, ఇవన్నీ స్కెచ్ చేసుకొని మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఉంచుకొని మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిది ప్రజలందరూ గ్రహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. చంద్రబాబు గారి మీద బురద జల్లాలని జరిగితే, చంద్రుడి మీద బురద జల్లితే ఎవరి మీద పడిద్ది? పైకి విసిరితే వాళ్ళ ముఖం మీద పడిద్ది. అలాగే నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నీకు చెల్లిద్ది తప్ప చంద్రబాబు గారికి చెల్లదు. దయచేసి తోటకూర కథ చెప్పానే, ఇప్పుడు కన్నా అది పాటించు, లేకపోతే అందరూ నాశనం అయిపోతారు నీ పార్టీలో ఉన్నవాళ్ళు. చెప్పే కదమ్మా, కోటమి సిబిఐ ఆయన క్లీన్ చీట్ ఇవ్వాలా. ఆయన చెప్పినట్టు అయితే చెప్పా, ఆయన చెప్పిన అబద్ధాలు. కరుణాకర్ రెడ్డి క్లీన్ చీట్ ఇచ్చారు, వైవి సుబ్బారెడ్డి క్లీన్ చీట్ ఇచ్చారు, ఈయన క్లీన్ చీట్ ఇచ్చారు, జోగి రమేష్ క్లీన్ చీట్ ఇచ్చారు, అంబటి రాంబాబు క్లీన్ చీట్ ఇచ్చారు అని మొత్తం అన్ని పేర్లు చదువుతున్నాడు. మరి మిగతా వాళ్ళని కూడా ఇరుకెత్తాడేమో, అయితే ఆయనతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్తాడేమో. సిబిఐ ఏవి క్లీన్ చీట్ ఇవ్వలేదు. అక్కడ చెప్పింది ఏంటంటే ఎన్డీబీబీ అనే సంస్థకి 10% కలిసి ఉంటే వాళ్ళకున్నటువంటి పరికరాలు చాలు, అది ఇంకా 10 లోపు ఉన్నది. 10 లోపు ఉన్నదాన్ని ఇంకో ల్యాబ్ పంపించాలా, పంపిస్తారు ఎన్డీఆర్ఐకి. అప్పుడే కంగారు పడతాడేంటి? అప్పుడే కంగారు పడతాడు. సిబిఐ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? 43,000 కోట్లు నువ్వు దొబ్బీసో ప్రజల సొమ్ము అని నిన్ను 10 సంవత్సరాల క్రితం లోపల 16 నెలలు జైల్లో పెడితే, 12 సంవత్సరాల క్రితం నువ్వు కోర్టులకి అబద్ధాలు, అసత్యాల సాకులతో కేసుని ఏదో ఇంకా నడుపుతూ సిబిఐ గురించి మాట్లాడతావేంటి? సిబిఐ ఛార్జ్షీట్ వేసిందిగా నీ మీద, దాని గురించి మాట్లాడు. సిబిఐ నీ మీద ఛార్జ్షీట్ వేసింది, నువ్వు 43,000 కోట్లు ప్రజల సొమ్ము దొబ్బిస్తావని. దాని మీద మాట్లాడు. క్లీన్ చీట్ ఇచ్చిందా నీకేమన్నా? అసలు ఇది ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారంలో క్లీన్ చీట్ ఇచ్చిందా? అందుకే అతను మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలు. అతనికి మైండ్ పోయింది. ఆ మైండ్ని ఏమని ఈ జోగి రమేష్, అంబటి రాంబాబు, లేదా జక్కంపూడి రాజా వీళ్ళందరూ ప్రార్థనలు చేయాలి తప్ప, భగవంతుడిని ఏడుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఏంటయ్యా? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో మెచ్చుకునే నాయకుడు. ఆయన గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని తెలియజేస్తాను.